అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ మూడో భాగము. రచయిత స్వర్ణ బొబ్బల గారు. పిఏ దగ్గరకు వెళ్ళి ఇద్దరు స్పెండ్ చేస్తున్న టైంలో కాల్ వచ్చింది క్రిష్కి. ఇప్పుడు ఎవరు అని చూసి ఆ కాల్ కార్తీక్ నుండి అవ్వడంతో వీడు ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నాడు అనుకొని కాల్ లిఫ్ట్ చేశాడు. ఏంట్రా అన్నాడు క్రిష్. అర్జెంటుగా నువ్వు రేపు కెనడా వెళ్ళాలి అన్నాడు కార్తీక్. ఎందుకు అన్నాడు క్రిష్. నువ్వు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వ్యక్తితో నీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను. అనుకోకుండా ఓకే చేశారు. నేను మార్నింగ్ నుండి బిజీగా ఉండి మెయిల్ చెక్ చేసుకోలేదు. ఇప్పుడే చూశాను. వెంటనే నీకు ఫోన్ చేశాను అన్నాడు కార్తీక్. వావ్! రియల్లీ? నిజంగా నువ్వు నా ఫ్రెండురా. అంటే నేను ఎప్పుడో చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని నా కోసం ఎంత చేశావు. థ్యాంక్యూరా. థ్యాంక్యూ సో మచ్ అన్నాడు క్రిష్. చాలా ఎక్కువైంది కానీ ఆపేయ్. ఇంకా ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? అన్నాడు కార్తీక్. ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేయబోయి వెంటనే హే 1 సెకండ్ అన్నాడు క్రిష్. కాల్ కట్ చేయకు. ఏమైనా అడగాలా ఏంట్రా అన్నాడు. రేపు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, అవి నువ్వు కండక్ట్ చేయి అన్నాడు క్రిష్. నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేసినందుకు ఈ వర్క్ కూడా నాపైనే పెడుతున్నావా అన్నాడు కార్తీక్. హా, అంతేగా మరి అని ఓకే బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు క్రిష్. ఇంకా హ్యాపీగా పిఏతో స్పెండ్ చేసి ఎప్పట్లాగే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు క్రిష్ని. యశోద చూసి కూడా చూడనట్లు ఉండిపోయింది. ఉదయం లేచి యశోద దగ్గరకు వచ్చి మామ్, నేను కెనడా వెళ్తున్నాను అన్నాడు. ఇంత సడన్గా నిన్న కూడా ఏం చెప్పలేదు అంది యశోద. కార్తీక్ కాల్ చేసి చెప్పాడు నాకు ఇంతకు ముందు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు క్రిష్. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా అంది యశోద. సరే మామ్ అని చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు. రాధ లేచి ఫ్రెష్ అయ్యి కిడ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉంది. ప్రసన్న వచ్చి ఏంటే బాబు ఇంకా ఇలానే ఉన్నావు నువ్వు, మనం బయటికి వెళ్ళాలి కదా అని అంది. ఎక్కడికి అంది రాధ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి. ఎక్కడికా అంది ప్రసన్న. అదే కదా నేను అడుగుతుంది అంది రాధ. రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది కదా, అది కూడా కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో. దానికోసం నువ్వు డ్రెస్ మ్యాచింగ్ చున్నీ అన్నీ తీసుకోవాలి కదా, దానికోసం మనం షాపింగ్కి వెళ్ళాలి కదా అంది ప్రసన్న. వెళ్ళాలా? తప్పదా అంది రాధ. నో, తప్పకుండా వెళ్ళాల్సిందే. పద వెళ్దామంది ప్రసన్న. ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు. రాధ ఒకటి చూసి ఓకే చేసింది, కానీ ప్రసన్నకి అది నచ్చలేదు. చాలా డ్రెస్సెస్ చూసి లాస్ట్లో ఒక డ్రెస్ తీసి ఇది నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అంది. అబ్బా, ఏదో ఒకటి ఉండనివే బాబు, డ్రెస్ కోసం ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు అంది రాధ. ఏంటి డ్రెస్ కోసమా? డ్రెస్ తీసుకోవటం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? ఒకసారి తీసుకొని యూజ్ అండ్ త్రో చేయటం కాదు కదా. ఒకసారి తీసుకొని డ్రెస్ చాలాసార్లు వేసుకుంటాము. ఇంకా ఆ డ్రెస్ మనకు నప్పేలా ఉండాలి. ఎవరైనా చూస్తే ఎంత బాగుంది, చాలా యూనిక్గా ఉంది, నేను ఇలాంటి డ్రెస్ తీసుకుంటే బాగుండు అనుకోవాలి అని చెప్తుంది ప్రసన్న. వావ్ మేడం, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు అన్నారు సేల్స్ గర్ల్స్. సరిపోయింది, ఇది మెంటల్ అనుకుంటే దీనికి తగ్గట్టు వీళ్ళు కూడా తయారయ్యారు అనుకొని అయిపోయిందా, ఇంకేదైనా చూస్తావా అంది రాధ. ఇంకా ఈ డ్రెస్కి మ్యాచింగ్ ఆర్నమెంట్స్ ఇంకా ఏముంది, ఏం లేదులే, ఈ డ్రెస్కి మ్యాచింగ్స్ అన్నీ తీసుకుందాము అంది ప్రసన్న. ఇంకా వద్దు అని చెప్పినా తను వినదు అనుకొని సరే పద అంది రాధ. ఇద్దరూ కలిసి షాపింగ్ కంప్లీట్ చేసుకొని షాప్లో నుండి బయటికి వచ్చిన తర్వాత పిల్లల కోసం ఏదైనా తీసుకువెళ్తే బాగుంటుంది కదా అంది రాధ. అవును అంది ప్రసన్న. ఇద్దరు కలిసి ఫ్రూట్స్ ఇంకా చాక్లెట్స్ తీసుకొని వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి అందరికీ ఇవ్వగానే పిల్లలు హ్యాపీగా తీసుకొని ఇద్దరికి థ్యాంక్స్ చెప్పి తినేశారు. వాడిని దగ్గరకు వెళ్ళి నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, నిన్న ప్రసన్న మీకు చెప్పే ఉంటుంది కదా అంది. అవునమ్మా చెప్పింది. ఇప్పుడు నీకు ఎలా ఉంది? నేనే వచ్చి పలకరిద్దాం అనుకున్నాను, కానీ నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని నిన్న రాలేదు. ఈరోజు కొంచెం బిజీగా ఉండి మీరు వెళ్ళేటప్పుడు చూసుకోలేదు అంది వార్డెన్. అయ్యో పర్లేదు మేడం, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంది రాధ. సరేమ్మా, బాగా రెస్ట్ తీసుకో, రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా అంది వార్డెన్. అవును మేడం అని చెప్పి వార్డెన్ మాట్లాడిన తర్వాత రూమ్కు వెళ్ళిపోయింది రాధ. ఆ రోజు మొత్తం అలా గడిచిపోయింది. రేపటి కోసం ప్లాన్ చేసుకొని పడుకుంది రాధ. ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే బయటకు వచ్చి తన కోసం పిఏ బుక్ చేసిన క్యాబ్లో ఆల్రెడీ బుక్ చేసి ఉంచిన రెస్టారెంట్కి వెళ్ళాడు క్రిష్. రాధ నెక్స్ట్ డే ఉదయం లేచి
ఫ్రెష్ అయ్యి వార్డెన్కి చెప్పి అందరికీ బాయ్ చెప్పేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆఫీస్ బయట నుండి చూసి చిన్న స్మైల్తో లోపలికి ఎంటర్ అయింది రాధ. రిసెప్షనిస్ట్లో ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారో చెప్పగానే ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చుంది. అక్కడ అందరూ టెన్షన్గా ఉన్నారు. రాధ మాత్రం చాలా కూల్గా కనిపించింది. అందరూ రాధని విచిత్రంగా చూస్తూ ఉన్నారు. అవేమీ పట్టించుకోకుండా తన టర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉంది రాధ. కొంచెం సేపు అందరూ అలాగే చూసి ఇంకా తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఒక అమ్మాయి రాధ దగ్గరకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని అంది. ఏంటి అన్నట్లుగా చూసింది రాధ. మేమందరం చాలా టెన్షన్గా ఉన్నాము, కానీ మీరు చాలా కూల్గా ఉన్నారు, అది ఎలా సాధ్యం అని అడిగింది. టెన్షన్ పడితే ఏం సాధించలేము, ఇంకా మనకి వచ్చినవి కూడా కరెక్ట్గా పర్ఫామ్ చేయలేము. అదే కూల్గా ఉండి చూడండి, మీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది అంది రాధ. చెప్పటం అంత ఈజీ కాదు కదండి అలా ఉండటం, అయినా మీలాగా మేము ఉండలేము ఏమో అంది ఆ అమ్మాయి. నేనేమీ స్పెషల్ పర్సన్ని కాదు కదా, నేను కూడా మీలాగే ఒక సాధారణ అమ్మాయిని కదా, నేను ఉండగలిగినప్పుడు మీరు ఎందుకు ఉండలేరు, ట్రై చేయండి, ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది అంది రాధ. కొంతమంది అయితే రాధ కాన్ఫిడెన్స్ చూసి ఇంకా ఈ జాబ్ తనకే వస్తుంది అనుకొని ఇంటర్వ్యూ అటెండ్ చేయకుండానే వెళ్ళిపోయారు. అమ్మాయి రాధతో మాట్లాడుతూ ఉండగానే రాధని ఇంటర్వ్యూకి పిలిచారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అని చెప్పి రాధ ఇంటర్వ్యూకి వెళ్ళింది. కార్తీక్ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. తను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ తను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్గా ఆన్సర్ చేసింది రాధ. రాధ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయాడు కార్తీక్. వెంటనే తనకి జాయినింగ్ లెటర్ ఇవ్వాలి అనుకున్నా ఈ విషయం క్రిష్కి షేర్ చేసి ఇవ్వాలి కదా అనుకొని ఓకే, మేము మీకు కాల్ బ్యాక్ చేస్తాము అని అన్నాడు కార్తీక్. ఓకే సార్ అని బయటికి వెళ్ళింది రాధ. రాధ వెళ్ళిన తర్వాత పిఏని పిలిచి ఇంటర్వ్యూస్ అయిపోయాయి, మిగతా వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు అన్నాడు కార్తీక్. ఓకే సార్ అని బయటకు వెళ్ళి ఇంటర్వ్యూస్ అయిపోయాయి, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. మనం అనుకున్నదే అయ్యింది, ఎలాగైనా ఆ అమ్మాయికే జాబ్ వస్తుంది అనుకున్నాము, ఆమెకే వచ్చింది, మనం వచ్చి కూడా వేస్ట్ అనుకొని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలియని రాధ ఏమో ఈ జాబ్ వస్తే రాదు అని ఆలోచించుకుంటూ హోమ్కి వెళ్ళిపోయింది. తన కోసమే ఎదురు చూస్తున్న ప్రసన్న, పిల్లలు, వార్డెన్ అందరూ రాధని చూడగానే ఏం జరిగింది, ఇంటర్వ్యూ అటెండ్ చేశావా, ఏమన్నారు అని కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ఇంటర్వ్యూ అయిపోయింది, కాల్ చేస్తామని చెప్పారు, ఏం జరుగుతుందో చూడాలి అని అంది రాధ. ఇంకా చూడటమేమీ లేదు, నీకే వస్తుంది పక్కా అన్నారు అందరూ. చిన్నగా స్మైల్ ఇచ్చింది రాధ. క్రిష్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎప్పటి నుంచో తను కలవాలి అనుకుంటున్న పర్సన్ని కలవబోతున్నాను, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, అసలు కలవాలి అనుకుంటున్నాను కానీ కలిసాక ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. కొన్ని ఆలోచించిన తర్వాత నో, ఇలా ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తే సరిగ్గా మాట్లాడలేము, ఆ క్షణంలో నేనేం ఫీల్ అవుతున్నాను, నేనేం అడగాలనుకుంటున్నాను అదే అడిగేస్తాను, అదే మనకు సెట్ అవుతుంది, ఇలా ముందు ప్రిపేర్ అవ్వడాలు మనకు సెట్ అవ్వవు అనుకుంటాడు క్రిష్. కార్తీక్ కృష్ణకు కాల్ చేసి ఇంటర్వ్యూ గురించే చెప్పాడు. అవునా, అంత బాగా పర్ఫామ్ చేసిందా, ఎవరు అమ్మాయి అన్నాడు క్రిష్. చెప్తే మాత్రం ఏం యూజ్, నువ్వు వచ్చాక డైరెక్ట్గా చూస్తావు కదా, ఇప్పుడు ఏం డీటెయిల్స్ చెప్పను, నువ్వు వచ్చాకే చూదువు అన్నాడు కార్తీక్. సర్లే అన్నాడు క్రిష్. క్రిష్ కలవబోయే పర్సన్ గురించి మాట్లాడుకున్నారు కార్తీక్, క్రిష్ ఇద్దరు. నెక్స్ట్ డే క్రిష్ అతడిని కలవటానికి వెళ్ళాడు. అతడు పిఏ క్రిష్ని చూసి అతనే స్వయంగా క్రిష్ దగ్గరకు వెళ్ళి సారీ అండి, మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ సార్ హెల్త్ బాగోలేక హాస్పిటల్లో ఉన్నారు, మినిమం 3-4 డేస్ పట్టొచ్చు అని అన్నాడు. అయ్యో, ఏమైంది అన్నాడు క్రిష్. చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, మీకు ఏమీ ప్రాబ్లం లేదు కదా ఒక 3-4 డేస్ వెయిట్ చేయటం అన్నాడు పిఏ. నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు క్రిష్. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న డే ఈరోజు వచ్చింది అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అనుకున్నాడు క్రిష్. ఇంకా 3-4 డేస్ వెయిట్ చేయాలా, చేద్దాం, ఇన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాను, 4 డేస్ వెయిట్ చేయలేనా అనుకొని పాపం నా వల్ల వాడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడేమో, ఒకసారి కాల్ చేసి అడుగుతాను, వాడికి ఓకే అంటే ఉంటాను లేదా వెళ్ళిపోతాను అనుకొని కార్తీక్కి కాల్ చేశాడు క్రిష్. ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు, అప్పుడే మీటింగ్ అయిపోయిందా అనుకొని కాల్ లిఫ్ట్ చేశాడు కార్తీక్. కార్తీక్, ఏం చేస్తున్నావురా అన్నాడు క్రిష్. ఏం జరిగిందిరా అలా ఉన్నావు అన్నాడు కార్తీక్. నేను ఎలా ఉన్నాను రా, బాగానే ఉన్నాను అన్నాడు క్రిష్. ఇప్పుడు చెప్తావా లేదా అన్నాడు కార్తీక్. ఏం లేదురా,
నేను కలవాలి అని వెళ్ళాను కదా, అతనికి హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడంట. 4 డేస్ వరకు పడుతుందని కలవటానికి అన్నాడు క్రిష్. అయ్యో! ఇప్పుడు ఎలారా మరి అన్నాడు కార్తీక్. ఏముంది వచ్చేస్తాను అన్నాడు క్రిష్. 4 డేసే కదరా! వెయిట్ చేయొచ్చు కదా అన్నాడు కార్తీక్. నీకు ట్రబుల్ ఇవ్వటం ఎందుకురా, నేను వచ్చేస్తానులే అన్నాడు క్రిష్. నాకేమీ ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేసుకోగలను, వెయిట్ చేసి కలిసిరా. ఓకేనా అన్నాడు కార్తీక్. ఓకేరా, థ్యాంక్ యూ అన్నాడు క్రిష్. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత కాల్ కట్ చేసి ఇలాంటి ఫ్రెండ్ దొరకటం నా లక్ అనుకున్నాడు క్రిష్. ఇంకా అక్కడ ఉండి చేసేదేం లేక హోటల్కి వెళ్ళిపోయి బెడ్పై అలా పడుకొని యశోదకి కాల్ చేసి మాట్లాడి ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు క్రిష్. ఆ రోజు మొత్తం ఆఫీస్లో నాకు జాబ్ వస్తే బాగుండు అని అనుకుంది రాధ. ఆ రోజు అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మెయిల్స్ చెక్ చేసుకునేసరికి జాయినింగ్ లెటర్ ఉండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరి దగ్గరకు వెళ్ళి ఆ విషయం షేర్ చేసింది రాధ. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రసన్న, హే, నాకు ట్రీట్ ఇవ్వవా అంది. సరే, ఈరోజు మనం బిర్యానీ చేసుకుందాం, అప్పుడైతే మా అందరం తినొచ్చు కదా అంది రాధ.